నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు సార్? సూపర్. సూపరే కనపడుతున్నారు. సూపర్. అగస్య ఆరోగ్య వనం అని ఆ వనంలో విహరిస్తూ బ్యూటిఫుల్ ఆరోగ్యాన్ని సంతరించుకుంటూ బ్యూటిఫుల్ అగస్యుల వారి అనుగ్రహంతో, ఎందుకంటే నాకు ఋషులలో శ్రేష్ఠుడు, అగ్రగణ్యుడు. ఆయన యొక్క తర్పణాలు చేస్తూ ఉంటారు. ఋషి తర్పణం అది అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి వాక్కుని ఇస్తూ ఉంటుంది. అలా మన వాక్కు ద్వారా 10 మందికి మంచి జరిగేలా చేస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్. అది మనకి తెలుస్తుంటుంది ప్రస్ఫుటంగా. అదేను ఇలా చెప్పేవి కూడా అదే కదా. ఇన్ని వీడియోస్ చెప్పటం, ప్రతిదీ గుర్తు చేయటము అని అంటే అది కూడా మీరు ఇప్పుడు చెప్పిన విధానాన్ని ఇది కూడా అనుసరించే ఉంటుందని అనుకోవచ్చు. రైట్. ఇక రేపే అర్జెంట్ గా మాట్లాడాల్సినటువంటి విషయం, రేపే కాలాష్టమి. ప్రతి నెల బహుళపక్ష అష్టమి తిథి రోజున ఖచ్చితంగా కాలభైరవుడు ఆరాధన చేసేవాళ్ళు విధి విధానాలు తప్పకుండా ఖచ్చితంగా ఆ సమయాన్ని వినియోగించుకుంటుంటారు. అత్యంత మహిమాన్వితమైనటువంటి సమయంగా ఖచ్చితంగా చూడొచ్చు. మంగళవారం అష్టమి తిథి రాబోతోంది కాబట్టి రేపటి రోజున ఎటువంటి విధి విధానాల్ని పాటించాలి, రేపటి రోజున ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఎటువంటి సమస్యలను అధిగమించడం కోసం రేపు ఏం చేయొచ్చు ఒకసారి మీ ద్వారా. సహజంగా అంటే మంగళుడు అంటే మంగళవారం, దీనికి అధిపతి మనం కుజుణ్ణి అలాగే సుబ్రహ్మణ్యుణ్ణి తీసుకుంటాం. అంటే ఇది మనకి భాద్రపద మాసం కాబట్టి, భాద్రపద మాసం అనగానే ఫస్ట్ జన్మ తీసుకుంది వినాయకుల వారు. వినాయకుడి జన్మ తర్వాతే సృష్టి ఆరంభమైన తర్వాత వినాయకుడి జననం తర్వాత ఇక ఒక్కోటి వస్తూ ఉన్నప్పుడు మనకి ఈ కాలభైరవాష్టమి. అంటే కాలుడు ఆయన, అంటే కాలాన్ని చుట్టూ ఉండేటువంటి దిక్కులన్నింటినీ కూడా ధరించాడు. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే కాలభైరవుడు. ఇక్కడ కుజుడితో కలిపి రావటం అంటే కెనటిక్ స్పీడ్. కుజుడు అంటేనే స్పీడ్ అనమాట, కెనటిక్ ఎనర్జీ. అది ప్రదక్షిణ అంటే మనం చేసే ప్రదక్షిణాలు ఏవైతున్నాయో అవి ఫలితాలను ఇవ్వడానికి కారణం ఏంటంటే బిందువుని పట్టుకుని తిరుగుతూ ఉంటాం. బిందువు అంటే దేవాలయాల్లో ఉండేటువంటి మూలస్థానం, మూలమూర్తి. ఇక మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనందరం కూడా కెనటిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. దానివల్ల మన శరీరాల్లోంచి వచ్చేటువంటి ఆ ఫ్రీక్వెన్సీ దగ్గరికి తీసుకువెళ్ళి ఫలితాన్ని రిటర్న్ ఇస్తూ ఉంటుంది, అంటే విఘ్నాలను తొలగిస్తూ ఉంటుంది. ఈ కాలభైరవాష్టమి అష్టకం మనం చదవడం వల్ల మనకు తెలియకుండా అంటే మాయ నుంచి ఛేదించుకొని పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తూ ఫలితాన్ని పొందుతూ పార్వతీ పరమేశ్వరుల చెంత చేరి కోరికల్ని నెరవేర్చుకోవటం. తీరుతాయి కోరికలు 100%. కాలం కలిసి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇవన్నీ నమ్మితే ఉన్నాయమ్మా, నమ్మకపోతే లేవా? నమ్మకపోయినా నమ్మితే చెడినవాడు లేడు, నమ్మకపోతే 100% చెడిపోతాడు. ఇది నమ్మకంతో, భక్తితో ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళు తరించి తీరుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందేహం లేదు. ఏం చేయమంటారు మరి? కాలాష్టమి అంటే జనరల్ గా ఈ దీపారాధనకి చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. దీపారాధన మీకు తెలిసిందే, అదేంటది బూడిద గుమ్మడికాయలో దీపారాధన చేస్తారు. కూష్మాండ దీపాన్ని పెడతారు. అంటే కూష్మాండంలోనే ఎందుకు పెడతారు అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి. మనం వెజిటేబుల్ థెరపీలో మేషరాశికి కుజుడికి అధిపతిగా చెప్తాం ఈ కూష్మాండాన్ని. శుభ్రంగా కూష్మాండాన్ని తీసుకుని దాంట్లో మధ్యలో ఉన్నటువంటి గింజలు తీసేసి దాంట్లో నువ్వుల నూనె కానీ, మనకి అంటే ఆవు నెయ్యి కానీ, మనకి ఏదైనా ఒక తైలంతో దీపం పెట్టాలి. అంత ఎక్కువ దొరకదు కాబట్టి నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనెతో పెడితే శ్రేష్టం అంటారు. అలాగే ఒత్తులలో ఎర్రటి ఒత్తులను వాడుకుంటారు. అంటే మంగళవారం వచ్చింది కాబట్టి ఎర్రటి ఒత్తులు వాడుకోవడం కూడా ఇంకా శ్రేష్టమైనది. ఎర్రటి ఒత్తులు అంటే ఎట్లా? మనం అంటే మీకు ఇప్పటికిప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి ఒత్తులు తయారు చేసుకోవడానికి కష్టం కదా. ఎర్రటి బట్ట జాకెట్ ముట్టులు ఉంటాయి కదా, కొత్తది వాడండి, దాన్ని మీరు పెట్టేసుకోవచ్చు, ఒత్తులుగా చేసుకొని పెట్టుకోవచ్చు. ముందుగా చేసి పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది.
కుజదోషాలు ఉన్న వాళ్ళు కానీ, వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు కానీ కుంకుమ నీళ్ళలో పత్తి ఒత్తుల్ని నానబెడతారు, తర్వాత దాన్ని వెండిస్తారు. కుంకుమ నీళ్లు కుంకుమని నీళ్ళలో కలిపేసి దూదితో తయారు చేసిన ఒత్తులని దాంట్లో నానబెట్టి నానిన తర్వాత తీసి ఆరబెడితే ఎర్రటి ఒత్తులు తయారవుతాయి. అంటే ఇప్పుడు కుదరదు, మామూలుగా చేసి పెట్టుకోండి, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. మాసానికి ఒకసారి వస్తూనే ఉంటుంది కాబట్టి చక్కగా చేసి పెట్టుకోండి. లేదంటే మంగళవారం కూడా వెలిగించుకుంటారు. కొన్ని రకాలు కాంబినేషన్స్ ఉన్నాయి. కొబ్బరి నీళ్లతో తడిపి ఆరబెట్టి వెలిగించుకోవటం ఉంది, పసుపు నీళ్లతో ఉంది. ఇలా చేసి ప్రస్తుతానికి అయితే ఎర్రటి ఒత్తులు వేసుకోవచ్చు. దాంతో దీపారాధన వెలిగించుకుంటే ఫలితం విశేషంగా ఉంటుంది. ఇక అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా అల్పాహారం తీసుకుంటూ ఉపవసిస్తూ అంటే స్వామికి దగ్గరగా ఉంటూ శివ పంచాక్షరి చదువుకోవచ్చు. సాయంత్రం శుభ్రంగా దీపారాధన అవి చేసి, అంటే ఎందుకో ఆయనకి మనకి సాయంత్రం చాలా ప్రీతి. నేను ఒక రోజు కాశీలో అర్ధరాత్రి పవలింపు సేవకి వెళ్ళాను. 11:30 టైం కాలభైరవుడికి శుభ్రంగా 12 గంటలకి లోపల ఉన్న వాళ్ళు మాత్రం నుంచి మిగతా తలుపులన్నీ క్లోజ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి శుభ్రంగా స్నానం అని పూర్తి చేసి అలంకరించి ఆయనకి పెట్టాల్సిన నైవేద్యం ఇది పవలింపు మంచం వేసి బయటికి పంపిస్తారు. 1:30 అవుతుంది. ఇది నేను చూడగలిగాను కాశీలో, చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు అక్కడ కాలభైరవాష్టకం చదువుతారు దగ్గరుండి గర్భగుడిలో ఆ నిజరూప దర్శనం చూస్తూ రోజు చదువుతారు. ప్రతిరోజు కంపల్సరీ ఆయనకి పవలింపు సేవ చేస్తారు. అంటే అక్కడ ఆ సాంప్రదాయం ప్రకారం మద్యం సమర్పించడం అన్ని కూడా ఉంటాయి. సమర్పణ ఏదంటే అభిషేకం చేయడం అయి ఉండదు కానీ సమర్పణ చేస్తారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు చాలా అద్భుతంగా అందరూ కలిసి ముక్తకంఠంతో ఆ కాలభైరవాష్టకం చదవటం, ఆయనని పవలింపు సేవకి నిద్రకి ఉపక్రమింప చేయటం, దర్శించిన కళ్ళు ధన్యవంతే. అంతే. ఇక ఈ కాలభైరవ అష్టకం ఏదైతే ఉందో ఎంత మహిమాన్వితమైందో నోటితో చెప్పలేం అసలు కదా. చాలా చాలా అంటేనమ్మా మనకి తెలుగుకున్నటువంటి తెలుగు సంస్కృతం ప్రధానంగా చెప్పాలంటే సంస్కృతం తెలుగు పదాల యొక్క కూడిక, ఆ నాలిక చేసే విన్యాసం, ఒక్కొక్క పదానికి పైకి కిందకి ఆడటం, ఆ నాలిక చేసే విన్యాసం అంటే పైన టచ్ చేస్తూ ఉంటుంది. మీకు పైన అంగిట్లో టంగ్ మనం పైకి పెడతాం, అది వెళ్ళి పీనియల్ గ్లాండ్ ని టచ్ చేస్తాం. పీనియల్ గ్లాండ్ కి ఎప్పుడైతే టచ్ అయిందో అంటే అది ఆత్మకి సంకేతం. మనం సుఖము సంతోషము వేరు, ఆనందం వేరు. ఆ పదాలు పలికేటప్పుడు అది వెళ్ళి పీనియల్ గ్లాండ్ టచ్ చేసినప్పుడు ఆ వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది ఆత్మ అనుభూతి చెందుతుంది. కాబట్టి చాలా మైమర్చిపోతాం కాలభైరవాష్టకం చదువుతున్నా వింటున్నా. మరొక్కసారి చదివేయండి, మొత్తం రాదు నాకు. సరే, మీరు ఏమైనా రెగ్యులర్ గా చదువుతుంటారా? లేదమ్మా, అంటే నేను ఎక్కువ చదివేది సూర్యుడికి సంబంధించి చదువుతాను. అంటే కాలభైరవుడికి వింటూ ఉంటాను, చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే కాశీ వెళ్ళినప్పుడు మాత్రమే నేను ఎక్కువ ప్రధానంగా, అంటే నాకు సర్వదేవతా స్వరూపుడు సూర్యుడే కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అరుణం చదవటం, మహాసౌరం చదవటం చేస్తుంటాను. ఇప్పుడైతే చదువుతాను. ఓకే, షూర్. ఒకసారి విందాం. మనకి కొత్త కానప్పటికీ అది వింటున్న కొద్ది వినాలనిపించేది. తినగా తీయగుండు అన్నట్టుగా, ఇది వేము కాదు కానీ తీయగా ఉంటుంది. కాలభైరవాష్టకం మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకేమనిపిస్తుంది? అలాగే మీకు అనిపిస్తుందా? అయితే ఒకసారి కమెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పండి. విందాం ఒకసారి. ఓ దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగ బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంక పాసదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వమన్మనోజ్ఞ హేమ కింకి నీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోసకం సుధర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాస శోభితాంగ నిర్మలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.
రత్న పాదుకా ప్రభావి రామ పాద యుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళ దంష్టభూషణం కాశికాపురాదినాథ కాల భైరవం భజే అష్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దుష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాల మాలికాధరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాల భైరవాష్టకం పఠంతి యో మనోహరం జ్ఞాన ముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం లోకమోహ దైన్య లోభ కోపతాప నాశనం త్రయే ప్రయాంతి కాల భైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. బా ఏం పవరు ఏమి బ్యూటీ ఉంటుంది. 8 శ్లోకాలు నిజంగా అమ్మా, అంటే ఇలా ఎప్పుడు చదవలేదు. ఇలా ఎప్పుడు చదవలేదు, భలే చదివేశారే. విని 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 ఇష్టంతో చదివారు. అది స్వామితో వెళ్తూ ఉంటే తన్మయత్వం. చాలా బాగా చదివారు. వెరీ నైస్. స్వామి అనుగ్రహం. సూపర్. మరొక్క మారు ఈ గొంతు కొంచెం బాగుంటే గాడిద గొంతు కాదు. ఏమిటో మాట, భలే ఉన్నారు. బ్యూటిఫుల్. చాలా చక్కగా చదివి వినిపించారు. ఎంత తెలిసినప్పటికీ మళ్ళీ ఒకసారి వినటం ఒక భాగ్యంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ రేపటి రోజున కాలం కలిసి రావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవ ఆరాధన చేయాలని మనవి చేస్తూ 100% ప్రతిరోజు కూడా మీ ఇళ్లలో ఈ కాలభైరవ అష్టకం మారు మోగితే 100% మార్పు వస్తుంది. నో డౌట్. ఎందుకంటే కాలుడు కాలానికి అధిపతి. టైం ఎవరు? శివుడే. వ్యాప్తికారకుడు విష్ణుమూర్తి. శక్తి స్వరూపిణి అమ్మ. కాలం కలిసి రావట్లేదు అంటే ఆయన ఒక్కటి పాదాలు పట్టుకుని శరణు వేయడండి, 100% కలిసి వస్తుంది. బ్యూటిఫుల్. అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. సూర్యస్మిత.